అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరాక ఈరోజు నూతనంగా 100 బస్సులను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లాంచ్ చేశారు. దాదాపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహాలక్ష్మి స్కీమ్ని ఇంప్లిమెంట్ చేశారు. ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేశాక 100% ఆక్యుపెన్సీ పెరిగింది. దీంతో బస్సులను పెంచాల్సిన అవసరం వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఈరోజు 100 బస్సులను, నార్మల్ బస్సులు కావచ్చు, ఏసీ బస్సులు, ఇలా జనరల్ బస్సులు, ఇలా కేటగిరీ వైజ్గా చేసి అన్ని బస్సులను మొత్తం మీద 100 బస్సులను లాంచ్ చేశారు. సో ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి అండ్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చేతుల మీదుగా లాంచ్ అయింది. సో ఇప్పటికే బస్సు సౌకర్యం ఎప్పుడైతే మహాలక్ష్మి స్కీమ్ ఇంప్లిమెంట్ అయిందో ఇప్పుడు బస్సుల ఉపయోగం అనేది చాలా పెరిగింది. ఇంకోవైపు బస్సులు సరిపోవటం లేదు. ఈ నేపథ్యంలోనే బస్సులను పెంచుతామని ఇప్పటికే ఆర్టీసీ వాళ్ళు చెప్పారు. సో దీంతో ఈరోజు కొత్తగా 100 బస్సులను పెంచారు. ఇంకోవైపు మేడారం జాతర జరగబోతుంది. సో ఈ మేడారం జాతరలో ఇవి ఎంతో బాగా ఉపయోగపడతాయని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సో మనం చూసుకోవచ్చు, మొత్తం మీద ఆర్టీసీ బస్సులు, కొత్త బస్సులను మనకు ఇంతకుముందు జనరల్గా లేడీస్ కంపార్ట్మెంట్ అండ్ అటు సైడ్ జెంట్స్ కంపార్ట్మెంట్ విడదీసి ఉండేది. సో దీనివల్ల కొన్ని సీట్లు అనేవి తగ్గాయి. సో దీని ద్వారా చాలామంది నిలబడాల్సి వస్తుంది. సో ఈసారి అలా జెండర్ డిటర్మినేషన్ లేకుండా, సో మొత్తం మీద ఏ కంపార్ట్మెంట్ లేకుండా మొత్తం బస్సు సీట్ల సంఖ్యను పెంచారు. సో ఇంతకుముందు 54 వరకు ఉండేది, ఇప్పుడు దాదాపు 74 వరకు వచ్చినాయి. అంటే 20 నుంచి 20 వరకు పెరిగాయి. సో ఇప్పుడు బస్సులో వచ్చేవారు ఎవరైతే ప్రయాణిస్తారో వాళ్ళకు సీట్లు దొరికే విధంగా ఆర్టీసీ ఈ విధంగా నిర్ణయం తీసుకుంది, సీట్లను పెంచింది. సో దీని ద్వారా ఎవరు కూడా నిలబడే అవకాశం ఉండదని ఒకవైపు ఇప్పటికీ ఆర్టీసీ స్పష్టం చేసింది. సో మొత్తం మీద ఈరోజు 100 బస్సులను నూతనంగా లాంచ్ చేశారు. అండ్ ఇప్పటికే ఏదైతే మేడారం జాతర ఉందో, మేడారం జాతరలో భాగంగా ఇప్పుడు అవి చాలా ఉపయోగపడతాయి, ఇప్పుడు అవసరం. సో వీటినన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కొత్తగా నూతనంగా లాంచ్ చేశారు. సో మొత్తం మీద ఇవాటి నుంచి ప్రజలకు అందుబాటులో రానున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చెప్పారు. కెమెరా పర్సన్ జాఫర్తో కలిసి శిల్ప ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.